హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో మనం సామ్సంగ్ F41 అయితే అన్బాక్సింగ్ చేద్దాం. అదేవిధంగా ఇది ఇనిషియల్ ఇంప్రెషన్స్ కాబట్టి బాక్స్లో ఉన్న ఫోన్ని నేను ఒక 2-3 అవర్స్ యూజ్ చేసి నా ఎక్స్పీరియన్స్ అయితే షేర్ చేసుకుంటాను. అది ఫుల్ రివ్యూ అయితే కాదు, జస్ట్ ఇనిషియల్ ఇంప్రెషన్స్. అంటే మొదట నేను దాన్ని వాడినప్పుడు నాకు కలిగిన అనుభవాన్ని మీతో షేర్ చేసుకుంటాను. సో వీడియో కంప్లీట్గా చూడండి, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఫ్రెండ్స్, బాక్స్లో ఉన్న అన్బాక్సింగ్ చేస్తూ ఇక్కడ ఉన్న సోదంతా చెప్పడం నాకు ఇంట్రెస్ట్ లేదు. సింపుల్గా మనం అన్బాక్సింగ్ అయితే చేసేద్దాం. సో బాక్స్ అయితే ఈ విధంగా ఉంది అండ్ బ్యాక్ సైడ్ మనకి 2 సీల్స్ ఇచ్చారు. సో సీల్ బ్రేక్ చేస్తే లోపల మనకి ఈ బాక్స్లో క్విక్ స్టార్ట్ గైడ్, రీజనల్ లాక్ గైడ్, వారంటీ కార్డ్ అని 3 పేపర్ వర్క్ అయితే ఉంది. అండ్ తర్వాత సిమ్ కార్డ్ ఎజెక్టర్ పిన్ అయితే ఇచ్చారు. అండ్ తర్వాత చూసినట్లయితే మొబైల్ ఫోన్ ఉంది, తీసి పక్కన పెట్టేద్దాం. అండ్ తర్వాత మనకి బాక్స్లో ఉన్న అడాప్టర్ 15 వాట్స్ అడాప్టర్ అనమాట. ఇది 15 వాట్స్ వరకు సపోర్ట్ చేస్తుంది. 10 వాట్స్ అండ్ 15 వాట్స్ రెండు మొబైల్స్ కూడా ఛార్జ్ అయితే చేసుకోవచ్చు. అంటే మీ దగ్గర ఇంట్లో 10 వాట్స్ సపోర్ట్ ఉన్న మొబైల్ ఉందనుకోండి, ఆ మొబైల్ కూడా ఈ ఛార్జర్తో ఛార్జ్ చేయొచ్చు. 15 వాట్స్ సపోర్ట్ ఉన్న మొబైల్స్ కూడా ఈ ఛార్జర్తో ఛార్జ్ చేయొచ్చు. అండ్ USB కేబుల్ ఇచ్చారు, టైప్ సి పోర్ట్. అంతే, బాక్స్లో అయితే ఇంతే ఉన్నాయి. వీటి గురించి అయితే నేను ఎక్కువ మాట్లాడను. అండ్ డైరెక్ట్గా మనం మొబైల్ చూద్దాం. మొబైల్ అయితే చూడడానికి ఈ విధంగా అయితే ఉంది. సో బ్యాక్ సైడ్ మనకి గ్రీన్ కలర్ ఉంది. సో దీని యొక్క బేసిక్ స్పెసిఫికేషన్స్ గురించి మాట్లాడినట్లయితే ఇది 6.4 ఇంచెస్ ఫుల్ హెచ్డీ ప్లస్ సూపర్ AMOLED డిస్ప్లేతో వస్తుంది. బ్యాక్ సైడ్ మనకి ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది. మెయిన్ కెమెరా 64 మెగాపిక్సెల్, 8 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ సెన్సార్ అండ్ 5 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ ఉంటుంది. ఫ్రంట్ మనకి 32 మెగాపిక్సెల్ ఉంటుంది. 6000 mAh బ్యాటరీ ఉంటుంది. 15 వాట్స్ వరకు ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నా ఇనిషియల్ ఇంప్రెషన్స్ చెప్పాలంటే మొబైల్ అయితే చాలా లైట్ వెయిట్ ఉంది. 6000 mAh బ్యాటరీ అయినప్పటికీ అసలు బరువు అయితే లేదు. 191 గ్రామ్స్ అయితే ఉంది. అండ్ బాక్స్లో నాకు 2 విషయాలు నచ్చలేదు. ఒకటి, దీనికి బ్యాక్ కేస్ అయితే ఇవ్వలేదు, అదొకటి నాకు నచ్చలేదు. అండ్ సెకండ్ది 15 వాట్స్ వరకే ఛార్జర్ ఇచ్చారు. అఫ్ కోర్స్ ఇది 15 వాట్స్ సపోర్ట్ చేస్తుంది. బట్ ఈ ప్రైస్ కేటగిరీలో మనకి 65 వాట్స్ ఛార్జర్ కూడా ఉంది. నార్జో 20 Pro అనుకుంటా 65 వాట్స్ ఛార్జింగ్ సపోర్ట్ చేసే మొబైల్స్ ఉన్నాయి. కానీ ఇది ఇంకా 15 వాట్స్ అంటే ఒక్కసారి ఆలోచించాల్సిన విషయమే. సో ఈ 2 విషయాలు అయితే నాకు నచ్చలేదు. 15 వాట్స్ ఛార్జింగ్ అండ్ బ్యాక్ కేస్ అయితే బాక్స్లో ప్రొవైడ్ చేయట్లేదు. అండ్ బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడినట్లయితే చాలా యావరేజ్ ఉంది. అంతా కూడా ప్లాస్టిక్కే. నాకైతే ప్రీమియం మొబైల్ పట్టుకున్న ఫీలింగ్ అయితే లేదు. ఏదో ఒక 10,000 రూపాయల మొబైల్ పట్టుకున్న ఫీలింగ్ అయితే ఉంది. ప్రీమియం క్వాలిటీ లేదు. అండ్ డిజైన్ కూడా నాకు అంత నచ్చలేదు. ఇటు సైడ్ మొత్తం గ్రీన్ ఇచ్చి ఇటు సైడ్ బ్లాక్ ఇచ్చేసాడు. నాకైతే అంత నచ్చలేదు. అండ్ కెమెరా కూడా బాగానే ఉంది. కెమెరా బంప్ అయితే పైకి రాలేదు. అండ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఇచ్చారు. సో దీని అవుట్లుక్ చూసినట్లయితే, టాప్ సైడ్ చూసినట్లయితే మనకి సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ ఉంది. కింద మనకి 3.5mm జాక్ ఉంది, టైప్ సి పోర్ట్ ఉంది, మెయిన్ మైక్ ఉంది, స్పీకర్స్ ఉంది. లెఫ్ట్ సైడ్ మనకి సిమ్ కార్డ్ స్లాట్ ఉంది. రైట్ సైడ్ మనకి వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్స్ అండ్ పవర్ బటన్ అయితే ఉంది. సో ఇక్కడ కూడా నాకు ఇంకో మంచి విషయం ఏంటంటే ఇది డెడికేటెడ్ సిమ్ స్లాట్తో వస్తుంది. అట్ ఎ టైం మీరు 2 సిమ్ కార్డులు ఒక మెమరీ కార్డ్ అయితే వేసుకోవచ్చు. ఫ్రంట్ సైడ్ మనకి గొరిల్లా గ్లాస్ 3తో ప్రొటెక్ట్ అయితే చేశారు. గొరిల్లా గ్లాస్ 5 కూడా వస్తుంది ఆ బడ్జెట్లో. దీనిలో 3 ఇచ్చారు. ఓకే, నో ప్రాబ్లం. అండ్ ఫస్ట్ టైం మొబైల్ నేను యూజ్ చేస్తున్నప్పుడు కొన్ని యాప్స్ని అయితే అన్ఇన్స్టాల్ చేశాను. ముందుగా వీళ్ళు కొన్ని బ్లోట్వేర్ యాప్స్ అయితే ఇచ్చారు. సో వాటిని అన్ఇన్స్టాల్ చేసే టైంలో నేను ఒకటి అబ్జర్వ్ చేశాను. అన్ఇన్స్టాల్ చేసేటప్పుడు అన్ఇన్స్టాల్ అయిపోయిన తర్వాత కూడా ఒక 5 సెకండ్స్ వరకు ఆ యాప్ అయితే అలాగే కనిపిస్తుంది హోమ్ స్క్రీన్లో. సో స్లో ఉంది, కొంచెం స్లో ఉంది. అది అన్ఇన్స్టాల్ చేసేటప్పుడు మాత్రం కొంచెం స్లో అయితే నాకు అనిపించింది. నెక్స్ట్ ఫింగర్ ప్రింట్ అండ్ ఫేస్ లాక్ గురించి మాట్లాడినట్లయితే ఫింగర్ ప్రింట్, ఫేస్ లాక్ కూడా చాలా యావరేజ్ ఉన్నాయి. ఫేస్ లాక్ అయితే ఒక 5 సెకండ్స్ తర్వాత ఆన్ అవుతుంది. అండ్ ఫింగర్ ప్రింట్ కూడా అంతే, ఒక 2-3 సెకండ్స్ తర్వాత అయితే యాక్టివేట్ అవుతుంది. నాకైతే 2 నచ్చలేదు. ఫేస్ అన్లాక్ ఫాస్ట్గా లేదు, ఫింగర్ ప్రింట్ కూడా ఫాస్ట్గా లేదు. బాగానే పనిచేస్తుంది కానీ ఫాస్ట్గా లేదు, అంతే. అండ్ ఇది అవుట్ ఆఫ్ ది బాక్స్ One UI 2.0తో వస్తుంది, Android 10తో వస్తుంది. సో మనకి అవుట్ ఆఫ్ ది బాక్స్ మనకి 49 GB అయితే ఫ్రీ ఇస్తున్నారు. అండ్ వెంటనే మనకు ఒక అప్డేట్ అయితే వచ్చింది. సో అప్డేట్కి ముందు కెమెరాలో మనకి సింగిల్ టేక్ ఫీచర్ అయితే లేదు. అప్డేట్ చేసిన తర్వాత సింగిల్ టేక్ ఫీచర్ అయితే వచ్చింది. సో కెమెరా కూడా చాలా బాగుంది. కెమెరా మెయిన్ వీళ్ళు హైలైట్ చేస్తుంది. 64 మెయిన్ కెమెరా, 32 ఫ్రంట్ కెమెరా. సో కెమెరా డిపార్ట్మెంట్ గురించి మాట్లాడినట్లయితే వీడియో బ్యాక్ కెమెరా యూజ్ చేసి మనం 4K రికార్డ్ చేయొచ్చు. ఫ్రంట్ కెమెరా కూడా మనం 4K వరకు వీడియో అయితే రికార్డ్ చేసుకోవచ్చు. ఇందులో మనకి డార్క్ మోడ్ ఉంటుంది, డాల్బీ అట్మాస్ ఉంటుంది. సో ఇవన్నీ నేను రివ్యూలో అయితే నేను చెక్ చేసి మీకు అప్డేట్ చేస్తాను. అండ్ తర్వాత అప్డేట్ వచ్చిందని చెప్పాను కదా. సో అప్డేట్ చేసే టైంలో చాలా హీట్ ఎక్కిపోయింది. అసలు ఇక్కడ ఈ ఏరియాలో అయితే భయంకరంగా హీట్ ఎక్కింది. ఇట్లా పట్టుకుంటే చాలు చెయ్యి సురుక్కనింది అనమాట, అంత వేడి ఎక్కింది. చూద్దాం మనం రివ్యూ చేసేటప్పుడు 2-3 గేమ్స్ ఆడి దీని మ్యాక్సిమం హీటింగ్ ఎంత వెళ్తుంది టెంపరేచర్ అనేది రివ్యూలో చూద్దాం. సో ఇప్పుడైతే నేను అవన్నీ చేయలేను. అండ్ నెక్స్ట్ ఇది వైడ్ వన్ L1 సపోర్ట్తో వస్తుంది. అంటే అమెజాన్, నెట్ఫ్లిక్స్ని మీరు ఫుల్ హెచ్డీలో చూడొచ్చు. అండ్ సెన్సార్స్ అన్నీ కూడా ఇచ్చారు. 33 సెన్సార్స్ ఎన్నో ఇచ్చారు. అండ్ తర్వాత ఇందులో మనకి
మాన్యువల్ కెమెరాలో రా సపోర్ట్ అయితే చూపించట్లేదు. అంటే ఇందులో మనం గూగుల్ క్యామ్ అయితే కంప్లీట్గా యూజ్ చేయలేము. గూగుల్ క్యామ్ అయితే దీనిలో వర్క్ అవ్వదని చెప్పేసుకోవచ్చు. పర్లేదు, నార్మల్ కెమెరా అయితే సూపర్గా ఉంది. నేను శాంపిల్స్ ఇప్పుడు తీయలేను. సో నేను కెమెరా రివ్యూ సెపరేట్ చేస్తాను. కెమెరా రివ్యూలో నేను కెమెరా గురించి అప్డేట్ చేస్తాను. అండ్ ఫుల్ రివ్యూలో నేను మీకు ఇప్పటివరకు చెప్పిన స్పెసిఫికేషన్స్, ఈ మొబైల్ వర్కింగ్ ఎలా ఉంది, గేమింగ్ అండ్ ఛార్జింగ్ టెస్ట్ ఒక వీడియో చేస్తాను. గేమింగ్ ఎలా ఉంది, ఛార్జింగ్ ఎంత ఫాస్ట్గా ఎక్కుతుంది, ఎంతసేపు వస్తుంది, ఇవన్నీ కూడా నేను రివ్యూలో అయితే షేర్ చేసుకుంటాను. ఇది 6.4 ఇంచెస్ ఫుల్ హెచ్డీ ప్లస్ సూపర్ ఆమ్లెట్ డిస్ప్లేతో వస్తుంది. సో డిస్ప్లే సామ్సంగ్ డిస్ప్లే గురించి చెప్పాల్సిన అవసరం లేదు, ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. సో నేను ఒక 2 వీడియోలు చూపిస్తాను, చూడండి. స్పీకర్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. డిస్ప్లే గురించి నేనేం మాట్లాడలేను, అంత సూపర్గా ఉంది డిస్ప్లే అయితే. సామ్సంగ్ సూపర్ ఆమ్లెట్ డిస్ప్లేస్ గురించి మనకు తెలిసిందే, చాలా బాగుంటుంది. నాకైతే చాలా బాగా నచ్చింది. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా సామ్సంగ్ F41 యొక్క అన్బాక్సింగ్ అండ్ ఇనిషియల్ ఇంప్రెషన్స్. మొబైల్ని ఒక 2-3 అవర్స్ నుంచి యూజ్ చేస్తున్నాను. సో నేను అబ్జర్వ్ చేసిన పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్ అయితే ఇవే. సో ఫుల్ రివ్యూలో నేను మీకు కంప్లీట్ అప్డేట్ అయితే ఇస్తాను, మొబైల్ అసలు కొనొచ్చా లేదా అనేది. ప్రజెంట్ అయితే నా వ్యూ, అంటే ప్రజెంట్ చెప్తున్నాను, మొబైల్ రివ్యూలో చేంజ్ అవ్వచ్చు నా ఒపీనియన్. ప్రజెంట్ మాత్రం ఇది 15,500కి ఒక 2,000 కార్డ్ ఆఫర్ యూజ్ చేసి నేను 13,500కి పర్చేస్ చేశాను. 13,500లో ఇది మంచి ఆప్షన్ అని ఇప్పుడైతే నాకు అనిపిస్తుంది. రివ్యూ టైంలో ఏమనిపిస్తుందో చెప్పలేము. ప్రజెంట్ అయితే 13,500కి ఇది ఒక మంచి ఆప్షన్ అని అయితే నాకు అనిపిస్తుంది. సో ఇది ఎటువంటి బయాస్డ్ రివ్యూ కాదు, ఎందుకంటే ఇది నేను డబ్బులు పెట్టి కొన్నాను. 13,500 రూపాయలు డబ్బులు పెట్టి కొన్నా కాబట్టి దీని గురించి నాకు కంప్లీట్ రైట్స్ ఉన్నాయి మాట్లాడడానికి. సో దీనిలో ఉన్న నెగిటివ్స్ని గట్టిగా మాట్లాడతాను, పాజిటివ్స్ని గట్టిగా మాట్లాడతాను. సో ఎటువంటి బయాస్డ్ రివ్యూ నా దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేయొద్దు, స్ట్రైట్ ఫార్వర్డ్ మాట్లాడతాను. నచ్చితే నచ్చిందని చెప్తాను, లేకపోతే లేదని చెప్పేస్తాను, స్ట్రైట్ ఫార్వర్డ్. సో రివ్యూ కన్నా ముందు ఒక 2 వీడియోస్ వస్తాయి, కెమెరా రివ్యూ అండ్ గేమింగ్ పర్ఫార్మెన్స్ అండ్ బ్యాటరీ టెస్ట్ అని 2 వీడియోస్ వస్తాయి. సో ఆ వీడియో మీరు మిస్ కాకూడదు అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మాత్రం మర్చిపోకండి. ఫ్రెండ్స్, ఇలాంటి వీడియోస్ని ఎంకరేజ్ చేయండి, ఎందుకంటే ఇవి నేను డబ్బులు పెట్టి కొనాలి మొబైల్స్ అయితే. సో చాలా ఖర్చు ఉంటుంది. ఒకవేళ ఇవి అమ్మేయాలన్నా కూడా ఒక 2-3,000 లాస్ అయితే ఉంటుంది. సో ఆ లాస్ని బేర్ చేస్తూ నేను మీకు వీడియోస్ అయితే ప్రొడ్యూస్ చేస్తున్నాను. సో డెఫినెట్లీ ఈ వీడియోని షేర్ చేయండి ఎక్కువ మందికి, అండ్ లైక్ కూడా చేసి ఛానల్కి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.